God, help us all to love you more and more and more and spirit more till we become worthy of union with you. Help us all hold fast to Baba's daman till the very end. Sar meher Baba ki jai. जय बाबा सार मेहर बाबा की जय. సీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. తండ్రి బాబా అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ప్రీతములు మనకి ఆయనతో సహజీవనం సాగించే మహాభాగ్యాన్ని కలుగజేశారు ఆయన. అందుచేత ఆ ప్రీతముడికి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తున్నాను. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో 4703వ పేజీలో 2వ పేరా వరకు చదువుకున్నాం. దీని తర్వాత జీవితం చేతలతో అనే పేరా నుంచి శ్రీనిబాబు చదువుతారు. జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జీవితం చేతలతో దృఢంగా ముడిపడి ఉంది. జీవితం కొనసాగేది చేతల ద్వారానే. జీవితాన్ని విలువ కట్టేది చేతల ద్వారానే. అసలు జీవితం యొక్క మనుగడే చేతలపై ఆధారపడి ఉంది. పరస్పరం వ్యతిరేక స్వభావం గల చేతలు, ధృవీకరించే చేతలు, కాదని తెలియజే చేతలు, నిర్మాణాత్మకం, వినాశకరము అయిన వివిధ రకాల చేతల ద్వారా జీవితాన్ని గుర్తిస్తాం. అందువల్ల అంతిమ మృత్యువుకు, అల్టిమేట్ డెత్, జీవితం లోబడడం అంటే చేతలన్నీ అంతమయ్యేటట్లు చేయడమే. చేతలన్నీ పూర్తయినప్పుడు పరిమితాత్మ, లిమిటెడ్ సెల్ఫ్ యొక్క మనుగడలో అప్రయత్నంగా అప్పటికప్పుడు మార్పు కలిగి అపరిమితాత్మ యొక్క అస్తిత్వంగా తనకు తాను అనుభూతి పొందుతుంది. అలా శాశ్వత అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ అనుభూతిలోనికి రావడం చైతన్యం యొక్క పరిణామం, ఆంతరిక పరిణామం పూర్తయి భ్రాంతి నశించి జన్మ పునర్జన్మలకు సంబంధించిన ప్రకృతి శాసనం, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ ఇక ఎంత మాత్రము ఆత్మను బంధించదు. జై బాబా. అసలు ఈ ఆలయంలో ముచ్చుముచ్చుగా ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా అద్భుతమైన మెసేజ్లు మనం వింటున్నాం. బాబా చెప్తుంది జీవితం అనేది, జీవితం జీవనం రెండు ఉన్నాయి. జీవనం అంటే వన్ స్పాన్ ఆఫ్ లైఫ్. జీవితం అంటే ఎన్నైతే మనకి నిర్ణయించబడ్డాయో అన్ని పూర్తయ్యే వరకు జీవితం. అయితే ఈ జీవితం పూర్తిగా దేంతో ముడిపడింది అంటే యాక్షన్స్, అంటే చేతలు. ఆ చేతల మీద ఆధారపడి జీవితం నడుస్తూ ఉన్నది అని బాబా ఆయన మాట. దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. మనం అంటే అది లోతుగా మనకి వినిపించదు. అందుచేత ఆయన ఏం చేశారు, ఆ చేతల్ని డిస్టింగ్విష్ చేశారు. వ్యతిరేక స్వభావం గల చేతలు, పరస్పర వ్యతిరేకం గల స్వభావం గల చేతులు, పరస్పర వ్యతిరేక స్వభావం గల చేతలు, ధృవీకరించే చేతలు, కాదని తెలియజేసే చేతలు, నిర్మాణాత్మకం వినాశకరమైన వివిధ రకాల చేతల ద్వారా జీవితాన్ని గుర్తిస్తాము అని బాబా అంటున్నారు. అయితే
పరస్పరం వ్యతిరేక స్వభావం గల చేతలు. అది ఎలా మన వల్ల అది సంభవిస్తాయంటే, ఈరోజు మనం కార్యక్రమం చేద్దాము అనుకుంటాం. ఆ కార్యక్రమం చేద్దాము అనుకున్నది పాజిటివ్, ఇవాళ రేపు చేసుకుందాం, అది నెగటివ్, పరస్పర విరుద్ధం. ఈరోజు ఈ సేయింగ్ చెప్పుకుందాము అని అనుకుంటాం, అది కాదు ఇంకో సేయింగ్ చెప్పుకుందాం, ఈ పాట పాడదాం ఇంకో పాట పాడదాం, ఈ పని చేద్దాం ఇంకో పని చేద్దాం. ఇలాగ పరస్పరం వ్యతిరేక స్వభావం కలిగినటువంటి చేతలు ఒక కేటగిరీ. ధృవీకరించే చేతలు, ధృవీకరణ అనేది సాధారణంగా ఆయన చేస్తాడు, మనం చేయడానికి అవకాశం ఉండదు, కానీ మనం కూడా చేసేస్తుంటాం. ఇవాళ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందండి, అద్భుతంగా జరిగిందండి, ఇంత బాగా ఎప్పుడు జరగలేదండి అన్నది ఒక రకమైనటువంటి ధృవీకరణ. మరొకటి, మనం తప్పకుండా మనం చేస్తున్నవన్నీ బాబాకి సమ్మతమైనవే చేస్తున్నామండి. దాని గురించి మనం ఎవరో ఏదో అన్నారని ఏదో చెప్పారని మనం ఎదపడవలసిన అవసరం లేదండి. మన పని మనం చేస్తూ వెళ్ళిపోదాం అని ఒక వాదన ఉంటే, అలా కాదు. ప్రీతమ మెహర్ ప్రభు తాను తన కార్యక్రమాలకు సంబంధించి ఎలా చేయమన్నారో అలా చేయడానికి ప్రయత్నిస్తేనే అది ఆయన మాటను గౌరవించి అందుకు తగ్గట్టుగా చేస్తే అందుకు తగినటువంటి ఫలితాలు మనం పొందే అవకాశం ఉంటుంది. రెండో వాదన, ఈ రెండో పరస్పర విరుద్ధం. నిర్మాణాత్మకం. ఈ నిర్మాణాత్మకం అన్నది స్వార్థపదానికి సంబంధించిన జరిగితే తప్ప ఆధ్యాత్మిక పరమైనవి జరగవు. వినాశనకరం ఇవి అవుతూ ఉంటాయి. కోపం వస్తే తిట్టడం, కొట్టడం, లేదా అవసరమైతే చంపడం, ఇవన్నీ ఇలాంటి రకరకాల చేతల ద్వారా జీవితం గుర్తించబడుతుంది. గుర్తిస్తాం అంటున్నారు ఆయన కాబట్టి అన్నమాట, గుర్తించబడుతుంది. అందువల్ల అల్టిమేట్ డెప్త్ జీవితం లోబడడం అంటే చేతలన్నీ అంతమయ్యేటట్లు చేయడమే. అల్టిమేట్ డెప్త్, ది ట్రూ అల్టిమేట్ డెప్త్ మీన్స్ ఈ యాక్షన్స్ అన్ని కూడా పరిసమాప్తి కావాలి. అయితే ఇందులో మన బాధ్యత ఏమైనా ఉందా అంటే మనదే ఎక్కువ ఉంది. ఎలాగెక్కువ ఉంది? ఎందుకు బాబా ఇన్ని రకాల యాక్షన్స్ ఉన్నాయని చెప్పారు. నాకెందుకు ఈ యాక్షన్స్ అన్ని హాయిగా ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన్ని చూస్తూ, ఆయన చెప్పిన సందేశాన్ని ఆకలింపు చేసుకుంటూ అలా జీవితాన్ని సాక్ష్యాన్ని వరకు పయస్గా గడుపుకుంటాను అని అనుకునే వాడికి ఈ రకరకాల చేతలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉండదు. కానీ అలాగెవ్వరూ లేవు. ఇది ఫ్రాంక్ అండ్ క్లియర్. అందువల్ల ఇందులో మనం ప్రత్యేకించి పరస్పర వ్యతిరేక స్వభావం గల చేతలు చేస్తుంటాం, ధృవీకరించే చేతలు చేస్తుంటాం. పరస్పరం ఈ చేతలు కాదు అని తెలియజేసే కూడా చేస్తుంటాం. అందుచేత మనం యాక్షన్ నుంచి ఇన్యాక్షన్కి రావడానికి ప్రయత్నం చేయాలి. బాబా గురించి మనం ఏం చేయగలం? ఏమి చేయలేం. ఆయన ఏమన్నాడు? నన్ను ప్రేమించండి అన్నాడు ఆయన. అంటే ఏమిటి? ప్రేమ అంటే ప్రేమించడమే, ప్రేమించబడమే, అంతే తప్ప మిగతా ఉండవు. కానీ ఈ ప్రేమకి మరికొన్ని ఎడిషన్స్ మనం చేర్చుకొని ఇది ప్రేమగా చేయొచ్చు, ఇది ప్రేమగా చేయొచ్చు, ఇది ప్రేమగా చేయొచ్చు అని బహుళాత్మకంగా తయారు చేసుకుంటున్నాం మన చేతల్ని. అందువల్ల మనం ఈ ఏవైతే అల్టిమేట్ డెప్త్ ఏదైతే బాబా చెప్తున్నారో అక్కడికి వచ్చేసరికి మన తాలూకా ఆ చేతలు ఖచ్చితంగా అంతమవవు, మళ్ళీ తిరిగిపోతాయి, ప్రోగు చేయబడతాయి, చిత్ర విచిత్రంగా తయారవుతాయి. అందుచేత
ఇక్కడ అల్టిమేట్ డెత్ లో చేతలు అంతమయ్యేటట్లుగా చేయడమే అంటున్నాడు ఆయన. ఎవరు చేస్తారు? ఎవరికి వాళ్ళ, లేకపోతే మనం బాబా నామస్మరణ చేస్తే ఆయన చేస్తాడా? ఎవరికి వాళ్ళవే చేసుకోవాలి. అందువల్ల ఈ లిమిటెడ్ సెల్ఫ్, పరిమిత ఆత్మ ఏదైతే ఉందో అప్పటికప్పుడు మార్పు కలిగి అన్లిమిటెడ్ సెల్ఫ్ అంటే అపరిమిత ఆత్మగా, దాని యొక్క అస్తిత్వంగా తనకు తాను అనుభూతి పొందుతుంది అని బాబా అంటున్నారు. చేతలన్నీ పూర్తి అయిపోతాయి కాబట్టి చేతలు స్టాప్ చేయాల. చేతలు స్టాప్ చేయడం అంటే సాధారణంగా చేసే అలవాటు పడ్డ చేతలు ఎలాగూ చేస్తాం. అంటే మన ఒంటికి సంబంధించి, ఇంటికి సంబంధించి, కర్తవ్యానికి సంబంధించి ఆ చేతలు ఎలా ఉండాలి? నేను చేస్తున్నాననే భావంతో కాకుండా నా చేత చేయబడుతున్నది, బాబా నా చేత చేయిస్తున్నారు అనుకోని నాకు చేస్తే మనకి చాలా క్షేమకరంగా ఉంటాం మనం. కానీ అలా చెయ్యం. అందువల్ల మనకి శాశ్వత అస్తిత్వం అనుభూతిలోకి రావడం, చైతన్యంలో ఆంతరిక పరిణామం కలగడం, భ్రాంతి నశించి జన్మ పరంపరలు, వాటికి సంబంధించిన ప్రకృతి శాస్త్రం ఎంత మాత్రం కూడా ఆత్మను బంధించిన పరిస్థితి రాదు. ఏమి చూడారా? ఇవి ఆయన మాటలు. ఆయన మాటల్ని మనం వ్యాఖ్యానించడానికి అవకాశం లేదు, తర్కించడానికి అవకాశం ఉండదు. అందుచేత మనం ఆయన చెప్పింది అలాగా ఇది ఏది ఉచితమో, ఏదో ఎలాగైతే మనం చెప్పుకుంటున్నాము ఆ ఉచితమైన రీతిలో మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి నాన్న ముందుకెళ్ళాడు. కేవలం కర్మలు చేయకుండా దూరంగా ఉన్నంత మాత్రాన చేతలను నశింపజేయడం జరగదు. అలా చేస్తే అకర్మ, ఇన్యాక్టివిటీ అనే మరొక రకమైన కర్మకు రూపకల్పన చేసినట్లవుతుంది. సమూలంగా కర్మలను నశింప చేయడానికి కర్మలు చేయకుండా తప్పించుకోవడం ఎంత మాత్రమూ మార్గం కాదు. ఇది పరిమితాత్మకు కర్మ నుండి తప్పించుకోవడం అనే చర్యలో పాల్గొనేందుకు మరింత ఎక్కువ అవకాశం ఇస్తుంది. దాంతో మరికొన్ని కర్మలు సృష్టించబడతాయి. చెడు కర్మలు చిక్కుబడిన దారపు ఉండలోని ముడుల వంటివి. పని గట్టుకొని ముడుల్ని విప్పాలని ఎంత గట్టిగా ప్రయత్నిస్తే దారం మరింత చిక్కులు పడి ముడులు ఇంకా ఇంకా బిగుసుకుపోతాయి. విషం యొక్క వెలుగు విషమే అన్నట్లుగా కర్మలు మాత్రమే నశింపజేసి నిరర్ధకపరచగలవు. లోతుగా దిగబడిన ముళ్ళును మరొక ముళ్ళుతో తీయవచ్చు, లేదా సూది వంటి నిశ్చితమైన మొన ఉన్న వస్తువును ఉపయోగించి నేర్పుగా జాగ్రత్తగా బయటికి తీయవచ్చు. అదే విధంగా నేను చేస్తున్నాను అని కాకుండా కర్తృత్వ భావనతో, అంటే ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అనే భావనతో చేసిన కర్మలను నిర్మూలించవచ్చు. సాధకుడిని శాశ్వత అస్తిత్వం అనే గమ్యం వైపు నడిపించేందుకు ఆధ్యాత్మిక మార్గంలో కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం, భక్తి యోగం ప్రముఖమైన రీతిలో దిశానిర్దేశక సూచికల్లా ప్రామినెంట్ సైన్ పోస్ట్స్ పనిచేస్తాయి. కానీ కర్మల ద్వారా కొనసాగే జీవితం సాధకుణ్ణి ఒక గాడిలో పట్టి ఉంచడం వల్ల పైన చెప్పిన యోగ విధానాలు సాధకునికి ఎంత ప్రేరణ ఇచ్చి సాయపడినప్పటికీ సాధకుడు సరి అయిన దిశగా వెళ్లడంలో విఫలమవుతాడు. జీవాత్మ కర్మబద్ధమై ఉన్నంత కాలము సెల్ఫ్ ఈజ్ బౌండ్ ఆఫ్ యాక్షన్స్. ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు గాని సత్యగ్రాహి గాని ఆత్మ విభ్రమానికి లోనై తప్పుదోవ పట్టడం మాత్రం ఖాయం. యుగ యుగాలుగా సాధువులు, సాధకులు, ఋషులు, సంతులు, మునులు, బౌద్ధ సన్యాసులు, తపస్సులు, యోగులు, సూఫీలు, అరబ్బీ సాధకులు అంటే తాలిబులు జీవితం అనే ఘట్టాలని
దాటి శాశ్వత అస్తిత్వాన్ని పొందేందుకు కర్మబంధం నుండి బయటపడాలని వారి జీవిత కాలమంతా అంతులేని ఇక్కట్లకు లోనే నానాయాతనలను అనుభవించారు. కఠిన సాధనలు, తపస్సులు, ఏకాంతవాసాలు, తీర్థయాత్రలు, ధ్యానాలు, ఏకాగ్రతా సాధనలు, మంత్రోచ్చారణ, మౌనత్నాలు, తీవ్రమైన క్రియాకారి కలాపాలు, ఇంటెన్స్ యాక్టివిటీ, నిష్క్రియా పర్వాలు, ఇన్యాక్టివిటీ, మౌన సాధనలు, తీవ్ర వాచాలతలు, జపతపాలు, ఇంకా వివిధ రకాల యోగ సాధనలు, గురు శుశ్రూషల ద్వారా వీరు గావించే వివిధ సాధనలతో ఎంత ఎక్కువగా శ్రమించినా అదే స్థాయిలో వీరిలోని అబద్ధపు ఆత్మ, అంటే మాయాబద్ధమైన ఆత్మ జీవితం అనే బంధంలో మరింత బిగుసుకొని చివరికి వారు తమ ప్రయత్నాలన్నింటిలోనూ వైఫల్యాలనే పొందారు. పరిపూర్ణ గురువును గాని లేక సద్గురువును గాని కుతుబును గాని ఆశ్రయించి ఆయన కృపను, మార్గదర్శకత్వాన్ని ఆశించి జన్మ బంధం నుండి విముక్తిని పొందడానికి మరియు కర్మలచే నిర్మితమైన మాయాగృహం నుండి స్వేచ్ఛను పొందడానికి సర్వ మానవాళికి అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది శాశ్వతమైన ముక్తిని కూడా పొందగలరు. సద్గురువు సాధకులకు ఇచ్చే స్థిరమైన సలహా సంపూర్ణ శరణాగతి, కంప్లీట్ సరెండర్. సద్గురువుకు తను మన ధనము నర్పించి వాటితో పాటు పూర్తి ఎరుకతో తమను తాము కూడా అర్పించుకున్న కొద్ది మందిలో కర్మను ఆచరించే స్పృహ ఉన్న సర్వార్పణ తర్వాత గురువు అంతర్గతంగా వారికి అందించే ఆదేశాల ద్వారానే వారు తమ కర్మలను నిర్వహిస్తారు. తమను తాము సంపూర్ణంగా సద్గురువుకు అర్పించుకున్న పిదప తామాచరించే కర్మలు వారికి చెందనివై ఉంటాయి. అందువల్ల జీవిత బంధాన్ని దృఢపరిచే ఇతర కర్మలన్నింటినీ ఈ కర్మలు సమూలంగా పెకిలించి నిర్మూలించగలిగేవిగా ఉంటాయి. అప్పుడు సద్గురువు కృప ద్వారా జీవిత బంధం బలహీనమై చిట్ట చివరికి అంతిమ మరణానికి గురవుతుంది. గతంలో నిరంతర సాధన చేసే సాధకునికి శాశ్వత అస్తిత్వం అందకుండా అడ్డు తగిలిన ఈ జీవితం ఇక ఎంత మాత్రమూ ఈ సాధకుణ్ణి మభ్యపట్టే విధంగా ఉండజాలదు. జీవితమనే ఈ మాయా ముసుగును తొలగించి ఎన్నటికీ మీకే సొంతం కాదగు అస్తిత్వాన్ని పొందమని నేను గతంలోనూ ఇప్పుడు ఎప్పటికీ యుగ యుగా నొక్కి చెబుతూనే ఉన్నాను. ఎన్నటికీ మారని సత్యాన్ని, అవిభాజ్యము, వ్యాపకము అయిన అస్తిత్వాన్ని అనుభూతి పొందేందుకు మీరు నాకు సర్వార్పణ చెందడం ఒక్కటే సులభమైన సరళమైన మార్గం. ఇట్టి సంపూర్ణ సర్వార్పణలో మిమ్మల్ని మీరు నాకు అర్పించుకున్నామన్న ఎరుక కూడా మీలో ఉండకూడదు. కానీ ఏ క్షణాన్నైనా నేనిచ్చే ఆదేశాన్ని విధేయతతో పాటించే స్పృహ మాత్రం మీలో ఉండాలి. శాశ్వత జీవితాన్ని జీవించాలని మీరు కాంక్షిస్తే నాకు సంపూర్ణ సర్వార్పణ గావించుకొని తద్వారా మీలోని మోసపూరిత నేను, డిసెప్టివ్ సెల్ఫ్ నశించాలని తప్పించండి. యోగాలన్నింటి సారాంశం ఈ యోగంలో ఇమిడి ఉంది. బాబా డెహ్రాడూన్లో ఉండగా గాడ్ స్పీక్స్ గ్రంథంలోని కొంత భాగాన్ని ఏరిచి చెప్పి వ్రాయించారు. మళ్ళీ ఇప్పుడు మహాబలేశ్వర్లో బాబా చెబుతుండగా మరికొన్ని అంశాలను ఏరిచి వ్రాసుకున్నాడు. రాత్రిపూట ఆ అంశాలను ఏరిచి విస్తృతపరిచి వాక్యాలుగా వ్రాసి మర్నాడు ఉదయం బాబాకు చదివి వినిపించేవాడు. అప్పుడు బాబా అవసరమైన సవరణలు చేసేవారు. ఈ వ్యవహారంలో అక్షర ఫలకంలోని ఆంగ్ల అక్షరాల్ని ఒక్కొక్కటి బావు చదివి వినిపిస్తుంటే అవసరమైన ప్రతి అక్షరం వద్ద బాబా చప్పట్లు చరిచి కీలకమైన ఒక్కో పదాన్ని వ్రాయించేవారు. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. ఆ పని నెలల తరబడి నడిచింది. బాబా ఆది సీనియర్ని, పాద్రిని మహాబలేశ్వర్ పిలిపించి
కొన్ని పనుల గురించి చర్చించారు. బాబా సోదరులు జాల్, బెహ్రం ఆది జూనియర్లను కూడా పిలిపించి వారితో వ్యక్తిగతంగా కలిసి కొన్ని సలహాలు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి బాబా హమీర్పూర్ బయలుదేరాల్సి ఉంది. తనతో వస్తున్న మండలి వారిని ఉద్దేశించి బాబా, నన్ను ఒక పుష్పంలా హమీర్పూర్ తీసుకుని వెళ్ళండి, అలాగే పుష్పంలాగానే చూసుకొని తిరిగి నన్నెక్కడికి తీసుకురండి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, ఇది మీకు ఒక హెచ్చరిక అంటూ హెచ్చరించారు. దీనికి కారణం బాబా ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడమే. శరీరమంతా నొప్పులు ఉండడం వల్ల వారాల తరబడి సరిగ్గా నిద్రపోవడం లేదు. నెల చివరిలో బాబా ఇలా అన్నారు, జనవరి నెల నాకు సజీవ మరణంలా ఉంది. జనవరిలో నేను మరణిస్తాను, కానీ ఫిబ్రవరి నెలలో తిరిగి లేస్తాను. హమీర్పూర్లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కేశవ నిగమని బాబా చెప్పారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి భావుతో బాబా ఇలా చెప్పారు, ఆధ్యాత్మిక ఆత్మహత్య, స్పిరిచువల్ సూసైడ్ చేసుకునే వారికి నిన్ను నాయకునిగా చేస్తాను. నీవు కేవలం నాతో పాటు హమీర్పూర్ రా, నీకే తెలుస్తుంది. బాబా వ్యాఖ్యల అంతరార్థాన్ని భావు గ్రహించలేకపోయాడు. మండలిలో ఏ ఒక్కరికి కూడా బాబా మాటలు అర్థం కాలేదు. ఎప్పటిలాగే ప్రయాణపు ఏర్పాట్ల విషయంలో మొత్తం బాధ్యత వహించి పర్యవేక్షణ అంతా వెండు చూస్తున్నాడు. కమాండర్ ఇన్ చీఫ్ గా శత్రుఘ్న కుమార్ బాధ్యత వహిస్తున్నాడు. పూనా నుండి వచ్చిన సదాశివ్ పటేల్ ఆహారం ఏర్పాట్లు చూస్తున్నాడు. బాబా అతనికి మా బాప్ అని ముద్దు పేరు పెట్టారు. దీని అక్షరార్థం తల్లి తండ్రి అని. ఏమైనా అవసరమైతే అటువంటి వ్యక్తిని సమీపించి మర్యాదగా తమ కోరిపించుకోవాలి. బాబాను మండలి వారిని ఆశీర్వదిస్తూ హమీర్పూర్ రావాల్సిందిగా నారిమన్, మెహర్జీ, జార్, ఛగన్, సిద్ధు, ఠాకే, నానాఖేర్, రంజు, గాడేకర్, పంఖరాజ్, హెల్లాన్లను ఆదేశించడమైంది. ఢిల్లీ నుండి హర్జీవన్ లాల్, డెహ్రాడూన్ నుండి బ్రహ్మదత్తు నేరుగా హమీర్పూర్ వెళ్ళాలి. ప్రయాణంలో ఎప్పుడు ఏరిచ్, మెహర్జీ తనతో బాటే ఉండాలని బాబా చెప్పారు. బాబాకు కావలసిన సౌకర్యాల విషయంలో వ్యక్తిగత సహాయకులుగా ఛగన్, సిద్ధు పనిచేయాలి. దర్శనమిచ్చే సందర్భాల్లో ఆయా ప్రదేశాలకు బాబా తన వెంట ఢాకే, శత్రుఘ్న కుమార్ ఉండాలి. కిషన్ సింగ్ నోట్ చేసే విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి డైరీలో పొందుపరిచే పనికి రంజుని ఇన్ఛార్జిగా నియమించారు. ప్రయాణానికి బయలుదేరక ముందే అవతారిని కార్యకలాపాలతో యుగం ఉద్వేగానికి లోనైంది. బాబా తన విశ్వకార్యాన్ని ఎంత సహజంగా నిర్వహిస్తున్నది యుగానికి తెలుసు. అవతారుడు ఒక సాధకునిగా నవజీవనాన్ని గడిపి మనోనాశం నిర్వహించి మనసు ఎలా లయం గావించింది యుగం ఇదివరకే గమనించింది. అవతారుని విశ్వాత్మక మనస్సు, యూనివర్సల్ మైండ్ ఆఫ్ అవతార్ ఎలా లయం కాగలుగుతుంది అని మానవాళి మొదట్లో కలవరపడింది. కానీ అవతారుని విశ్వాత్మక మనస్సు చేతనమైన మనస్సులన్నిటితోనూ సంధించబడి ఉందన్న విషయాన్ని అనంత సంఖ్యలో ఉన్న మనసుల్లోంచి అవతారుడు బహుశా కొన్నింటిని మనోనాశ కొరకు ఎంచుకొని లయ కార్యాన్ని నిర్వహించి ఉంటాడనే విషయాన్ని యుగం వెంటనే గ్రహించింది. ప్రాంతంలో నిర్వహించిన మనోనాశ కార్యక్రమం తరువాత అవతారుడు ఇండియాలోని వివిధ ప్రదేశాల్లో మనోలయం అనే అగ్నిని రగిల్చాడు. ఆ అగ్ని మరింత ప్రజ్వలిల్లేందుకు ప్రేమ అనే ప్రచండ వాయువుల్ని ఆవాహన చేశాడు. ఆ మంటలను మరింత తీవ్రతరం చేసేందుకు సర్వోన్నతిని స్థాయిలో అవతారుడు ఆయా ప్రదేశాలను దర్శించబోతున్నాడు. ఉత్తర భారత్లోని హమీర్పూర్ జిల్లాలోను, దక్షిణంలోని ఆంధ్రప్రదేశ్లోను ఈ యుగం దృష్టి సారించి మెహర్ ప్రభువు గావించిన లీలా విశేషాల్ని క్షణక్షణం తిలకించి గాథా సంపుటిగా
నిక్షిప్తం చేసింది. దానిని మనం ఇలా తిలకిద్దాం. మరొక చాప్టర్, అమీర్పూర్ అవతార ప్రకటన. 1954 ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం నాడు మహాబలేశ్వర్ నుండి 9 మంది పురుష మండలి అలోబా, బైజుల్, భావు, ఏరిస్, గుస్తార్జీ, కైకోబాద్, కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్, పెండుతో కలిసి మెహర్ బాబా హమీర్పూర్ బయలుదేరారు. స్త్రీ మండలికి తోడుగా డాంకిన్, కృష్ణ, నీలు, విష్ణు ఉండిపోయారు. ఈ సమయంలో షీబా అనే గుర్రపు పిల్ల బాగోగులను మెహరా చూసుకునేది. బాబా ఆశ్రమంలో రోజుల్లో బాబా అక్కడ లేరు అన్నది గుర్రానికి చూపించేందుకు గాను దానిని బాబా గది వరకు మెహరా తీసుకువెళ్ళేది. మణి ఎప్పుడు టైపు మిషన్ ముందు పెట్టుకొని పాశ్చాత్య ప్రేమికులతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించేది. గృహావసరాలను గోహెర్, రానో కలిసి చూసుకునేవారు. నాజా కొనసాగించేది. గృహావసరాలను గోహెర్, రానో కలిసి చూసుకునేవారు. నాజా వంట పనులు చూసేది. మెహరు మిగిలిన చాలా పనులు చూసుకుంటూ బిజీగా ఉండేది. మహాబలేశ్వర్ నుండి బయలుదేరిన బాబా పూనా చేరుకున్నాక అక్కడ జాల్, జగన్, ఢాకే, గాడేకర్, కృష్ణాజీ, రంజు, సదాశివ్, సావక్ కొత్వాల్, సిద్ధు, యశ్వంతరావు బాబా బృందాన్ని కలుసుకున్నారు. ముంబై నుండి నారిమన్, మెహర్జీ కూడా పూనా వచ్చి బాబా బృందంలో చేరారు. బాబాతో సహా మొత్తం ఈ బృందం అంతా రైల్లో 3వ తరగతి బోగీలోనే ప్రయాణం చేశారు. నాగపూర్ నుండి బయలుదేరిన నానాఖేర్, పంఖ్రాజ్ ఇటార్సీలో బాబా బృందాన్ని కలుసుకున్నారు. వారిని చూడగానే బాబా, నాకు భోజనం తెచ్చారా అంటూ నానాఖేర్ని అడిగారు. ఈ ప్రశ్నకు బెత్తరపోయి నానాఖేర్ లేదు అని జవాబిచ్చాడు. బాబాకు కోపం వచ్చి అతన్ని కంపార్ట్మెంట్ నుంచి దిగిపోమన్నారు. నానాఖేర్ రైలు దిగబోతుండగా బాబా అతన్ని చేయి పట్టుకొని, నా గురించి నీవు కొంచెమైనా ఆలోచించి ఉండవలసింది. మీ అమ్మ చేతి వెంట నేనెంత ఇష్టపడతానో అలాగే మీ వదిలి చేసే పచ్చడి కూడా నాకు ఇష్టం అని నీకు తెలుసు. కానీ నీవు నా కోసం ఏమీ తీసుకురాలేదు. నిజంగా నీవు ఒక వెర్రిబాగుల వాడివి అని విమర్శించాడు. ప్రయాణంలో జాల్, ఠాకే హాస్యోక్తులతోనూ తమాషా కథలతోనూ బాబాను వినోదపరిచారు. శత్రుఘ్న కుమార్ కూడా ఎవ్వరూ వినని కొత్త కొత్త కథలు చెప్పేవాడు. అలా భరితమైన సంభాషణలతోనూ జోక్స్ తోనూ బాబా అందరి దృష్టి తన పైన ఉండేటట్లు చేసేవారు. బయట నుండి వచ్చిన ప్రేమికులు బాబా బృందంతో సరదాగా గడిపిన మండలి వారికి మాత్రం ఇటువంటి సందర్భంలో హాయి ఉండేది కాదు. కారణం, అందరి ముందు వారిని చీవాట్లు పెట్టడమో, ఆట పట్టించడమో, లేదా ఏదో సాకుతో వేధించడమో, తిరస్కరించడమో చేసేవారు బాబా. మొదటి నుండి వారి శిష్యరికం అవహేళనలు, మందలింపులతోనే గడుస్తోంది. రైల్లో రోజున్న ప్రయాణం గడిచాక బాబా బృందం ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఒరై చేరుకున్నారు. వారికి స్టేషన్లో ఆహ్వానం పలికేందుకు కేశోనిగం, పుకార్, హెలెన్, బ్రహ్మదత్తు మరికొందరు సన్నిహితులు అక్కడికి వచ్చారు. బాబా ఒరైలో మహారాజా రఘురాజ్ సింగ్ ఇంట్లో బస చేసి మొదటగా హమీర్పూర్ కార్యకర్తలతో అనేక విషయాలు చర్చించారు. బాబా ఆగమనానికి ముందుగా బాబా నామాన్ని, సందేశాలను హమీర్పూర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ వ్యాప్తి చేస్తూ కేశవనిగం ఎంతో శ్రమించి పనిచేస్తున్నాడు. దానితో అక్కడి ప్రజలు బాబా దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహారాజా రఘురాజ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బాబాను మొట్టమొదటిసారిగా దర్శించుకుంటున్నాడు. అతడు రాజవంశానికి చెందినవాడినప్పటికీ సామాన్య జీవితాన్నే గడుపుతున్నాడు. ఉన్నత హోదాలో ఉండి కూడా రఘురాజ్ సింగ్ ఆంతరికంగా చాలా సరళ హృదయుడు, నిష్కల్మషుడు. మెహర్ బాబా పట్ల గాఢమైన ప్రేమతో ఉండేవాడు.
తర్వాత రోజుల్లో జరిగిన కార్యక్రమంలో అతను గొప్ప సహాయకుడిగా నిరూపించుకున్నాడు. బాబా మరియు బృంద సభ్యులు కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్నాక ఆ రోజు ఉదయాన్నే దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. వందలాది మందికి బాబా ప్రసాదం అందించారు. ఉదయం 6 గంటలకు హృదయ భాష, ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అనే సందేశాన్ని కొరై వచ్చిన జనసందోహానికి ఇలా వినిపించారు. భగవంతుడు నాలుక యొక్క భాషను గాని మనసు భాషను గాని వినడు, కానీ హృదయం నుండి వెలువడే భాషకు మాత్రం స్పందిస్తాడు. హృదయ భాష అంటే ప్రీతమునికై ఆలాపించే ప్రేమగానమే. ఒకటి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. మనం అంటే తెలుగు కదా, అర్థమవుతుంది అనే భావంతో ఉంటాం. నాలుక భాష మనసు భాషతోనే ప్రపంచం అంతా కూడా ఒక విధంగా నడుస్తూ ఉన్నది. మరి హృదయం నుండి వెలువడే భాష మనకందరికీ తెలుసునా అంటే తెలియదు. మరి ఎలా తెలుస్తుంది ఈ విషయం? హృదయం నుండి ఒక భాష మనలో రావడానికి అవకాశం ఉన్నది అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? హృదయం నుంచి ఎలా భాష వస్తుంది? దీనికి ఒక విషయం మీకు ప్రస్తావన చేస్తాడు బాబా. మెహరాబాద్ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటాం. అంటే జరిగే సంఘటనలు కానీ ఒకటి చెప్తున్నాను మీకు. ఏ వాహనం అయితే మనం ఉంచుకున్నామో ఆ వాహనాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని సామాన్లు సర్ది వాహనం ఎక్కడానికి మనం సంసిద్ధమై రెడీగా. అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందనే ఆత్మతో పరిగెత్తి ఆ బస్సు వెళ్ళిపోయింది. కానీ డ్రైవర్కి ఎదురుగుండా వెళ్ళే జ్ఞాపకం చెప్పి ఆపించి, ఫలానా ఆయన బస్సులో ఉన్నారా అని అడిగి ఉన్నారంటే వెంటనే ఆయనతో మాట్లాడాలని గట్టిగా కేక వేసాడు. తీరా ఆయన వైపుకి చూసి తనకు తెలిసిన వ్యక్తి కూర్చొని ఆందోళనతో ఏదైనా వచ్చామంటే ఏమి లేదండి, మీ నాన్నగారు చనిపోయారు అని చెప్తాడు. ఆ హఠాత్ పరిణామానికి మన నోట మాట రాదు, కానీ హృదయం బాబాను చాలా తీవ్రంగా ప్రశ్నిస్తుంది. హృదయం ఏమిటో ప్రశ్నిస్తుంది? అన్నీ రెడీ చేసి వరకు ఏమీ అవ్వలేదు బాబా, కానీ తీరా బయలుదేరదామని బస్సు ఎక్కితే నా తండ్రినే చంపిస్తావా, నేను ఎలాగ బయలుదేరాలి చెప్పు అని హృదయం ఆయనతో భాషిస్తుంది. ఆ హృదయ భాష ఎలా ఉంటుందంటే చాలా లోతుగా, చాలా వినయంగా, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరు అన్న విధంగా ఉంటుంది ఆ భాష. అటువంటిది బాబా వింటారు. అయితే ఆ హృదయ భాషని ప్రీతముడు ఆలపించే ప్రేమగానమే అని కూడా ఇక్కడ మనకి బాబా ఒక చిన్న ఇంటికి మీరాని అంటే మరొకటి, మీరాని రాళ్లతో కొడతారు. భక్త మీరాని రాళ్లతో కడితే ఆమె హృదయం గాయకురాలుగా ఆవిడ కళ్ళంటే నీళ్లు కాస్తుంది, నోరు ఉప్పలేదు, కానీ హృదయంలోంచి బ్రహ్మాండమైనటువంటి గానం చేస్తుంది. ఆ గానమే ప్రేమ గానం. అంటే మనకి అర్థం కావడం కోసం బాబా మనకి ఇలా ఎన్వైట్ చేస్తున్నారు. ఇది మొదటిది. అంటే ఇలాగ జరగాల్సి ఉంటే జరుగుతుంది,
కానీ మనం సామాన్యంగా ఉంటే మాత్రం, అంటే మనం మనంగా జీవించినంత కాలం ఇలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి మనలో రావడానికి ఆస్కారం ఉండదు. నాన్న 2 ప్రీతమునితో ఐక్యత కొరకు హృదయం విలపించినప్పుడు, ప్రీతమునితో వియోగం వలన మనసులో తీవ్రమైన వేదన కలిగినప్పుడు, ప్రీతమునితో ఏకత్వం అనేది తుది పరిశ్వంగమే ప్రేమికుడు పొందే సమాధానం. అంటే ఇందులో బాబా ప్రియతమునితో ఐక్యత కొరకు హృదయం విలపించినప్పుడు అన్నమయ్యకి 2 భార్యలు. మీరు సినిమా చూశారు. ముగ్గురు కూడా సంగీతంలో ఆరితేరిన వారే. 2 భార్యలు అన్నమయ్యకి. అయితే తాళపాక వారి వంశంలో ఆడవాడలో అలా అద్భుతంగా గానం చేయలేని వారు బాగా తక్కువ ఉండేవారు ఆ రోజుల్లో. అంచేత ఏమైంది, నిగమాంత పరిమిత అనొక కీర్తన ఉంది. అందులో ఒక విధంగా నన్ను నువ్వు ఈ మాయా జగతిలో ప్రతి నా కీర్తనలు ఆలోచించుకొని వెళ్తున్నావు నువ్వు. ఈ జగ్జాటం, ఏ జగ్జాటం? 2 భార్యలు. ఈ జగ్జాటం ముందు విధంగా నాకు తప్పించి మళ్ళీ ఈ జగ్జాటాన్ని తగిలించావు. నువ్వు తగిలించినందువల్ల నేను నీ గానాన్ని స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను అని కళ్ళ వెంట నీళ్లు కాలుస్తాడు. అది హృదయ విలాపం అంటారు. అది వియోగం వల్ల వస్తుంది. అటువంటిది ఏకత్వానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇది సింపుల్ గా ఉన్నాయి అనుకుంటాం, కానీ చాలా గొప్ప భావాలు ఆధ్యాత్మిక పదవుల్లో నడిచే వాళ్ళకి, ఆధ్యాత్మికాన్ని కోరుకునే వాళ్ళకి ఇటువంటి అనుభవాలు చాలా గొప్పవి. కొంచెం మనకి ఆ విధమైన హృదయాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నాన్న. దానికి ఒక బాబా ఎక్స్ప్లెనేషన్ భగవంతుణ్ణి ప్రేమించేందుకు అతన్ని నిరంతరం ఎదలో నిలుపుకొని ఉండాలి. ఒక్క క్షణం కూడా ఎడబాసి ఉండకూడదు. అర్థం ఎక్కడికి ఒక్కొక్క సెంటెన్స్కున్నంత ఎంత విలువైందంటే మనం ఏనాడు ఇంత తీక్షణంగా ఆలోచించం, కానీ ఆయన మన కోసం ఆలోచించి చెప్తున్నాడు. ఆయన నిరంతరం భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఎదలో నిలుపుకొని ఉండాలట. నిరంతరం ఈ నిరంతరం మనకి సాధ్యమా? భక్తుడికి సాధ్యమా? ప్రేమికుడికి సాధ్యమా అంటే సాధ్యమే. కానీ ఆ దిశలో మనం ప్రయత్నం చేయకుండా మన కాళ్ళకి మనమే బంధాలను ఏర్పాటు చేసుకున్నాం. ఏమిటి ఆ బంధాలు? కార్యక్రమాలు, సహవాసులు, విజిట్స్, మెహరాబాదు, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి నిరంతరం ఎదలో నిలుపుకొని ఉండడానికి ఆటంకాలే. ఎలాగా? మెహరాబాద్ అనండి. మెహరాబాద్ తెలియపుడా అందరూ ఉంటున్నారు కదా. పూర్తిగా బాబోతే ఒక్కరైనా ఉంటున్నారా? సాధారణ రైలు ప్రయాణం ఎలా చేస్తాము, మెహరాబాద్ ప్రయాణం మనం అలాగే చేస్తాం. అంటే అలా నిలుపుకొని ఉండడానికి మనకి ఎలాగవుతుంది అని అనుకుంటాం. కానీ వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్న ఒక మాట ఉంది. నాతో మెహరాబాద్ ప్రయాణం చేసిన అన్ని రోజుల్లో కూడా ఆ కంపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు బాబా ఇప్పుడు ఎన్నో విషయాలను వినడం, చక్కని గీతాలు పాడుకోవడం, కాలమంతా కూడా మళ్ళీ ఎలా కరిగిపోయిందా అని ఆశ్చర్యపడడం ఇలాంటివి జరుగుతుండేది. నిన్ను నీవు మర్చిపోతే నీ ఎదురులో వాడు మర్చిపోతాడు. నిన్ను నువ్వు మర్చిపోక లేకుండా
నీ మీద నీకు ధ్యాస ఉంచి నువ్వు ఏ పని చేసినా ఎదుటి వాడికి కూడా వాడి మీద వాడికి ధ్యాస పోదు. ఎస్, మీరు అవగాహన చేసుకోండి. అంటే మన మీద మనకి ధ్యాస పోవాలి. మన మీద మనకి ధ్యాస పోతేనే భగవంతుడికి మన మీద ధ్యాస వస్తుంది. మన మీద భగవంతుడికి ధ్యాస వస్తేనే ఎదుటి వాడికి అది కొంచెం తాకి వాడు కూడా ఆ స్థితికి వెళ్ళే అవకాశం వస్తుంది. అందుకు భగవంతుని ప్రేమించేందుకు అతన్ని నిరంతరం ఎదలో నిలుపుకొని ఉండాలి. ఒక్క క్షణం కూడా ఎడబాటు ఉండకూడదు అంటాడు ఆయన. ఒక్క క్షణం. మనం ఎన్ని గంటలో మర్చిపోతాం బాబాని. అంటే ఇది మన దురదృష్టం. లేకపోతే ఈ ఆధ్యాత్మిక పదంలో ఉన్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఒక శక్తి నాకు అర్థం కాదు. సరే, ముందుకెళ్ళినా దీని అర్థం మన విధులని నిర్వర్తించేటప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆయన జ్ఞాపకాన్ని హృదయంలో నిలుపుకోవాలి అని. అది ప్రతి వ్యక్తికి, ప్రతి విషయానికి వెనుక ఆధారమై ఉండేది ఆ దైవమే అని గుర్తుంచుకోవాలి. అంటే మంచి అయినా చెడు అయినా ప్రతి చిన్న విషయంలో కూడా భగవంతుణ్ణి గుర్తు పెట్టుకుంటే మన బాధ్యత అంతా ఆయనే వహిస్తాడు. బాబా ఆ రోజు ఉదయం అక్కడ 15 మైళ్ళ దూరంలో ఉన్న ఇచ్చోరాకు వెళ్ళవలసి ఉంది. ఆ ఊరికి వెళ్లేందుకు బురదమయమైన తన్నని ఒకే ఒక రోడ్డు ఉంది. అందువల్ల ఇంతవరకు ఒక్క కారు, బస్సు, చివరకు ట్రక్కు కూడా ఆ సుదూర ప్రాంతానికి వెళ్లే సాహసం చెయ్యలేదు. ఈ రోడ్డును విభజిస్తూ మధ్యగా బేత్వా నది ప్రవహిస్తోంది. రోడ్డు చదును చేయబడలేదు. దానికి తోడు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వెళ్ళడానికి మరింత ఇబ్బందికరంగా తయారైంది. అయినప్పటికీ సృష్టికర్త అయిన మెహర్ ప్రభు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తమ ప్రాంతానికి రావాలని స్థానికంగా ఉన్న ప్రేమికులు పట్టుదలగా ఉన్నారు. అందువల్ల బాబా రాకకు కొన్ని వారాల ముందు నుండి వారు ఎంతో శ్రమపడి రోడ్డు పైన గోతులు పూడ్చి చదును చేసి బాబా కారు నడిచేందుకు వీలుగా ఆ 8 మైళ్ళ రోడ్డును వెడల్పు చేశారు. ఆ గ్రామస్తులు తమ ప్రేమను అలా వ్యక్తం చేయడం బాబా హృదయం ఉప్పొంగేలా చేసింది. కనుక బాబా ఆ గ్రామానికి వెళ్ళడానికి బయలుదేరారు. అయితే కేశవ్ నిగం మాత్రం అనుకున్నట్లుగా కారును ఏర్పాటు చేయలేకపోయాడు. అందుచేత బాబా తన పరివారంతో ట్రక్కులో వెళ్ళవలసి ఉంది. ఒరైకి 7 మైళ్ళ దూరాన ఉన్న వంతెన దాటిన తరువాత కెనాల్ రోడ్డుపై వెళ్లేందుకు ట్రక్కును ఎడమ వైపుకు తిప్పారు. సరిగ్గా ఆ సమయంలో ట్రక్కు ఎడమ చక్రం దేనికో తగిలి వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజిన్ను తిరిగి స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నం మొదలు పెట్టాడు. ట్రక్కులో కుడివైపున కూర్చున్న మండలి సభ్యుడు ఒకడు ట్రక్కు కిటికీలోంచి బయటకు తలపెట్టి చూసి వెంటనే బండిని ఆపు చేయమని ఒక్కసారిగా అరిచాడు. డ్రైవర్ బయటికి వచ్చి చూడగా ట్రక్కు కుడివైపునున్న చక్రం రోడ్డు దాటి గుంతలో పడిపోయేందుకు కొన్ని అంగుళాల దూరంలో ఆగి ఉంది. ట్రక్కులోంచి బాబాతో సహా అందరూ దిగిపోయారు. కొద్దిలో ప్రమాదం తప్పింది కదా అన్నట్లు బాబా మందహాసం చేస్తున్నారు. ట్రక్కు గాని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అది బోర్లా పడిపోవడం ఖాయం. ఆ ట్రక్కులో అమీర్పూర్ కార్యకర్తలున్నారు. వారంతా ఒక్కసారి అవతార్ మహేష్ బాబాకి జై అంటూ నినాదం చేస్తూ బాబా ఆంతరికంగా అలా సహాయం అందించినందుకు తమ కృతజ్ఞతను వ్యక్తపరుచుకున్నారు. ఆ సంఘటనతో వారికి బాబా పట్ల ఉన్న విశ్వాసం మరింత ధృవపడింది. ఇక్కడ ఇచ్చోరాలో రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకోవడం, అక్కడ అలహాబాద్ లో కుంభమేళా జరుగుతుండగా చాలా మంది సాధువులు, యాత్రికులు గంగా నదిలో స్నానం చేస్తుండగా మునిగిపోవడం ఏకకాలంలో జరిగాయి.
బాబా బృందాన్ని చిన్న పడవలలో బేత్వా నదికి దాటించారు. తర్వాత గ్రామాన్ని చేరేందుకు ఎడ్లబండ్లపై వెళ్లవలసి వచ్చింది. గ్రామస్తులు బాబాకు స్వాగతం చెప్పేందుకు మైలు దూరం ముందుకు వచ్చి హరే బాబా, హరే బాబా, మెహర్ బాబా, హరే హరే అంటూ ఎంతో తన్మయత్వంతో భజనలు చేస్తున్నారు. బాబా ఎడ్లబండి నుండి కిందకు దిగారు. దయాల్ నిగం, చతుర్భుజ్ లంబర్దార్ వీరిద్దరూ బాబా మెడలో పూలమాలలు వేసి స్వాగతించారు. బాబాను ఇచ్చోరాకు 30-40 ఎడ్ల బండితో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అన్నిటికంటే ముందున్న బండిలో బాబా కూర్చున్నారు. ఆయనకు ఎండ బారిన పడకుండా ఆ బండిపై గుడ్డతో పందిరిలా అమర్చారు. సుమారు 10:30 వారు గ్రామం చేరుకున్నారు. ఊరిలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు బాబా రాకతో పునీతమైనట్లు కనబడ్డాయి. గ్రామస్తులు వీరికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. మండల సభ్యులకు, బాబాతో కలిసి వచ్చిన మిగతా ప్రేమికులకు ఆ గ్రామ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. బాబాకు ప్రత్యేకంగా ఒక ఇంటిలో వస ఏర్పాటు చేశారు. ఏరిచ్, సింధు, ఛగన్, మెహర్జీ వీరు బాబాతో పాటు ఉన్నారు. బాబా ప్రశాంతతకు ఎటువంటి భంగం కలగకుండా చూసేందుకు గాను జర్ఖార్ గ్రామానికి చెందిన కుంజ్ బేహారిని అక్కడ కాపలాగా ఉంటున్నాడు. హమీర్పూర్ ప్రేమికులు చూపించిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదవారే అయినా వారి హృదయాలు సంభాషించాయి. ఆ హృదయ భాష ద్వారానే వారు మెహర్ బాబాను గుర్తించారు. ఈ క్షణాన బాబా సాన్నిధ్యంలో ఉండే సద్భాగ్యాన్ని పొందిన వారంతా నిత్య ప్రేమలో తడిసి ముద్దయ్యారు. ఎక్కడ చూసినా ప్రేమ, ప్రేమ, ప్రేమ మాత్రమే. ఆ ప్రాంతంలో కొన్ని నెలల ముందే హృదయ జాగృతి, మేలుకొలుపు అనే నిప్పురవ్వ రగిలించబడింది. ఆ రోజు ప్రీతమ బాబా హాజరు అనే గాలులు నిప్పురవ్వను మరింత ప్రజ్వలింపజేసి అది దావానంలో మారింది. ఈ నేల, ఇక్కడి ప్రజలు బాబాను ఆహ్వానించేందుకు తమ హృదయ ద్వారాలను బార్లా తెరిచి సంసిద్ధులై ఉన్నారు. అక్కడ మెహర్ బాబా అన్న మాట తప్ప వేరే మాట లేనే లేదు. ఇచ్చోరా గ్రామంలోని స్త్రీలు, బాలలు, వృద్ధులందరూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఎన్నో ఏళ్ల అంధకారం పోయి వారి జీవితాల్లో దివ్య భానుడి వెలుగులు విల్లి విరిసినట్లుగా మన యుగ ధర్మానికి అనిపించింది. మీ మధ్య ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది అంటూ బాబా ఆ రోజు 5:15 వారితో చెబుతూ, నేను మీ అందరిలోనూ ఉన్నాను కనుక నిండు హృదయంతో నన్ను ప్రేమించండి. నేను సదా మీ అందరిలో నివసిస్తున్నాను కాబట్టి నన్ను శాశ్వతంగా మీతో ఉంటున్నట్టు కనుగొంటారు మరియు చూస్తారు కూడా అని వివరించారు. మర్నాడు ఉదయం 4 గంటలకు బాబా బేత్వా నది జలాలతో స్నానం చేసి ఆ నదిని పునీతం చేశారు. ఆ నదీ జలాలను కొద్దిగా సేవించారు కూడా. ఫిబ్రవరి 4వ తేదీన ఇచ్చోరాలో దర్శనం ఇచ్చారు. ఆ సందర్భంగా చుట్టుపక్కల గ్రామీణులు కూడా రావడంతో వేలాది మంది బాబా చేతుల మీదుగా ప్రసాదం అందుకునే భాగ్యాన్ని పొందారు. చతుర్భుజ్, భగవాన్ దాస్ రాథోడ్, రామ్సయ్యా సింగ్ బఘేల్ ఇళ్లను బాబా సందర్శించారు. మహాబలేశ్వర్ నుండి బయలుదేరే ముందు జనబాహుళ్యం కోసం బాబా 12 సందేశాలని చెప్పి వ్రాయించారు. వాటిని హిందీ, తెలుగు భాషల్లోకి తర్జుమా చేసే నిమిత్తం హమీర్పూర్, ఆంధ్ర ప్రాంతాలకు ముందుగానే పంపించారు. కల్తీ లేని ప్రేమ, అన్అడల్టరేటెడ్ లవ్ అనే దిగువ సందేశాన్ని చెప్పి వ్రాయిస్తూ, నేడు మానవాళి ఎదుర్కొంటున్న గందరగోళం ప్రేమాగ్ని జ్వాలలలో పూర్తిగా సమసిపోనున్నది. ఇదే
నేనిచ్చే నా ప్రధాన సందేశం అని బాబా చెప్పారు. మామూలుగా జనసామాన్యం గ్రహించిన తీరులో ప్రేమ అనేది స్వార్థ చింతన, స్వార్థ ప్రయోజనాలతో కూడిన మానసిక లాలత్వం, అంటే అనురాగం. స్వచ్ఛమైన, శుద్ధమైన యథార్థ ప్రేమలో మోహపు ఛాయ అనేది ఇసుమంతైనా ఉండదు. లైంగిక మోహం, అధికార వ్యామోహం, పేరు ప్రతిష్టలకై వ్యామోహం, కీర్తి యొక్క వ్యామోహం, వ్యక్తిగత సుఖం కోసం వ్యామోహం, ఇవన్నీ ప్రేమ యొక్క పవిత్రతను కలుషితం చేస్తాయి. స్వచ్ఛమైన యథార్థ ప్రేమలో కూడా వివిధ దశలున్నాయి. వీటిలో భగవంతుడు తనను ప్రేమించేందుకై మానవునికిచ్చు కానుక రూపంలో ఉన్న గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు లవ్ హిమ్ అత్యంత ఉన్నతమైన ప్రేమ. ఒకడు యథార్థంగా భగవంతుడిని ప్రేమించినప్పుడు అతడు భగవంతునిలో ఐక్యం కావాలని తప్పిస్తాడు. విశిష్టమైన తపన, సుప్రీం లాంగింగ్, తన ప్రియతమునికి తన సర్వస్వాన్ని పరిత్యజించాలనే కోరికపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పరిపూర్ణుడైన ఒక సద్గురువును ప్రేమించినప్పుడు అతనికి సేవ చేయాలని తప్పిస్తాడు. ఆయన ఇచ్చకు సర్వార్పణ కావాలని ఆరాటపడతాడు. హృదయపూర్వకంగా ఆయనకు విధేయుడిగా ఉండాలని కోరుకుంటాడు. అంటే శుద్ధమైన యథార్థ ప్రేమ ఎప్పుడూ ఇవ్వాలని తప్పిస్తుంది, ప్రతిఫలం ఆశించదు. మానవాళిని కూడా నిజంగా ప్రేమించేటప్పుడు అట్టి మానవాళి సుఖ సంతోషాల కోసం వ్యక్తి తన సర్వస్వం అర్పించాలని తప్పిస్తాడు. అలాగే ఎవరైనా తన దేశాన్ని నిజంగా ప్రేమించినప్పుడు ఎట్టి పురస్కారాన్ని కాంక్షించకుండా తన ప్రాణాన్ని సైతం అర్పించాలని కోరుకుంటాడు. అటువంటి అతని త్యాగంలో తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని గాని, తన దేశానికి సేవ చేస్తున్నానని గాని లేశమంత ఆలోచన కూడా ఉండదు. తన స్నేహితులను నిన్నైన మనసుతో ప్రేమించే వ్యక్తి వారికి సాయపడాలని తప్పిస్తాడే తప్ప తన సహాయానికి వారి రుణపడినట్లు భావించాలని కోరుకోడు. శత్రువులను నిజంగా ప్రేమించినప్పుడు కూడా వ్యక్తి వారిని తన స్నేహితులుగా చేసుకుందామనే తప్పిస్తాడు. తల్లిదండ్రుల పట్ల గాని, తన కుటుంబ సభ్యుల పట్ల గాని వ్యక్తికున్న నిజమైన ప్రేమలో తన సుఖాన్ని కూడా చూసుకోకుండా వారికి అన్ని సుఖ సంతోషాలు అందించేందుకు తప్పిస్తాడు. స్వచ్ఛమైన యథార్థ ప్రేమకున్న వివిధ దశలకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క విభిన్న ప్రేమ వ్యవహారాలలో స్వార్థ చింతన అనేది ఏనాడూ కనిపించదు. స్వార్థపూరితమైన ఒక్క ఆలోచన చాలు ప్రేమ కలుషితం కావడం తథ్యం. ఇచ్చోరాలో రేగు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. చెట్ల నిండా పండ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల వాటికి అమ్మకపు విలువ అంతగా ఉండదు. మామూలుగానే పండ్లంటే గుస్తాజీకి బాగా ఇష్టం. ఇక అక్కడ చెట్లకున్న ఈ రేగు పండ్లను చూసి ఒక చెట్టు నుండి కొన్నింటిని తెంపాడు. అతన్ని చూసి బాబాతో వచ్చిన మిగతా సభ్యులు కూడా ఆ పండ్లను ఏరుకోవడం మొదలుపెట్టారు. దూరాన్ని నుండి బాబా వీరిని గమనించారు. తన వద్దకు పిలిపించుకొని అందరినీ చివాట్లు పెట్టారు. ఆ స్థల యజమానిని పిలిపించి అతనితో, బాబా దయచేసి నన్ను క్షమించండి, మీ అనుమతి లేకుండా మా వాళ్ళు మీ తోటలోని చెట్ల నుండి పండ్లు కోశారు. వారు చేసిన ఈ తప్పిదానికి నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. వారంతా నాతో వచ్చారు కనుక వారి చేత నేనే బాధ్యుణ్ణి కదా అని అన్నారు. అనుమతి తీసుకునే అవసరమే లేదు అని ఆ స్థల యజమాని వదిలి చెప్పాడు. బాబా బృందం వారు ఆ పళ్ళు తిని ఆనందించడమే తనకెంతో గొప్ప గౌరవప్రదమైన విషయమని అన్నాడు. బాబా విడిచిపెట్టకుండా, లేదు లేదు, ఆ చెట్లు మీకు చెందినవి,
మీకు అవి ఎంత విలువైనవి కాకపోయినా నిజాయితీ దృష్టితో చూస్తే చెట్టు నుండి ఆ పండును కోసే ముందు మొదటగా మీ అనుమతి తీసుకొని ఉండాల్సింది. తప్పు జరిగిపోయింది కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి అని అతనితో అన్నారు. బాబా క్షమాపణ కోరుతూ అతని పాదాలపై తన శిరస్సు ఉంచడంతో ఆ తోట యజమాని చాలా కంగారు పడ్డాడు. ఈలోగా దయాప్రసాద్ ఖరే అతని కుమారుడు ఆదర్శ్ ఒక కారు ట్రక్కు తీసుకొని ఇచ్చోర చేరుకోవాల్సి ఉంది. కానీ అనుకున్న సమయానికి వాళ్ళు రాలేకపోయారు. అందుచేత బాబా తన బృందంతో ఎడ్ల బండిలో అక్కడికి 5 మైళ్ళ దూరం ఉన్న బోఖార్ అనే గ్రామానికి బయలుదేరారు. గ్రామస్తులు శ్రమ కోర్చి ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డును మట్టిపోసి ఎంతో కొంత ప్రయాణయోగ్యంగా తయారు చేసినప్పటికీ గతుకుల వల్ల ప్రయాణం కుదుపులతోనే సాగింది. బండి కుదుపులకు వాళ్ళు ముందుకి వెనక్కి ఊగుతూ తూగుతూ వెళ్ళారు. రోడ్డుపై ఉన్న గుంతల వల్ల బండి చక్రం గుంతలో పడినప్పుడల్లా లోనున్న వారు పైకి ఎగురుతూ పడుతూ ఉన్నారు. బాగు చేసిన రోడ్లన్నీ వర్షానికి బాగా కొట్టుకుపోయాయి. మధ్యాహ్నం 2:30 బోఖార్ గ్రామానికి చేరుకునేసరికి బాబా బాగా అలసిపోయారు. బోఖార్లో గ్రామస్తులకు దిగువ సందేశాన్ని ఇచ్చారు. మీ మధ్య ఉన్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మీలో ఒకనిగా పరిగణించి నన్ను ప్రేమించేందుకు ప్రయత్నించండి, కానీ నిజాయితీగా ప్రేమించండి. ఎందుకంటే భగవంతుడు నిజాయితీనే కోరుకుంటాడు. మీరు అలా ప్రేమించినట్లయితే నన్ను మీ హృదయాల్లోనూ మీ గృహాల్లోనూ చూడగలుగుతారు. మీకు నా ఆశీస్సులను అందిస్తున్నాను. ఎడ్ల బండిలో ఇబ్బందికరమైన ఆ ప్రయాణం కొనసాగిస్తూ మధ్యాహ్నం 3:30 జారాఖార్కి 18 మైళ్ళ దూరంలో బాబా తనతో వస్తున్న ఊరేగింపును ఆపు చేయించారు. మండలి వారిని హమీర్పూర్ కార్యకర్తల్ని సమావేశపరిచి ఇలా ఫిర్యాదు చేశారు. నన్ను ఒక పువ్వులా సుకుమారంగా చూసుకోవాలని ముందు నుండి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరు అలా చూశారా? నన్ను నా గురించి మీకు ఏమైనా చీకుచింత ఉందా? అసలు ఈ ప్రయాణం భరించడానిదిగా ఉంది. రావాల్సిన ఆ బస్సు గాని కారు గాని అసలు వస్తాయా? లేదా ఇక మిగిలిన ప్రాంతాన్ని సందర్శించను, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. ఆ బృందాన్ని బాబా అలా మందలిస్తుండగా దయాప్రసాద్ ఖరే అతని కుమారుడు ఆదర్శ్ ఎదురుగా ఉన్న దిశలో కారు బస్సు తీసుకొని అక్కడికి వచ్చారు. వారిని బాబా బాగా మందలించారు. ఆదర్శ్ అయితే ఏడుపు ఆపుకోలేకపోయాడు. తాము ఉదయాన్నే చాలా తొందరగానే బయలుదేరామని, కానీ వరదల కారణంగా రోడ్డు పాడైనందున సమయానికి చేరుకోలేకపోయామని మొరపెట్టుకున్నాడు. బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత అందరూ 2 వాహనాల్లోకి ఎక్కారు. జారాఖార్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జనం పెద్ద పందిరికంగా చేరి బాబా రాక కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అక్కడ రాయ్ సాహెబ్ రమాశంకర్ ఏర్పాట్లన్నీ చేశాడు. అవతార్ మెహర్ బాబాకి జై అన్న జై జయ ధ్వానాలు మిన్నంటాయి. 2 ఏళ్ల క్రితం బాబా తన ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో ఫెయిరీ ఫ్రీ లైఫ్ ఆ ఊరు వచ్చినప్పుడు జారాఖార్ వాస్తవ్యుల హృదయాల్లో ప్రేమ జ్వాలను రగిల్చి వెళ్ళడం జరిగింది. సంబరాలతో ఆనాడు వారంతా ఎన్నడూ లేనంతగా ప్రేమాగ్నంలో తప్పించారు. ఈ రోజు బాబా రాకతో దర్శన కార్యక్రమం మొదలైంది. బాబా వేలాది మందికి ఒకరి తర్వాత ఒకరికి ప్రసాదాన్ని ఇస్తూనే ఉన్నారు. మొత్తం హమీర్పూర్ జిల్లాలో అంతా బాబా ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. వేదికపై బాబాను స్తుతిస్తూ భజన గీతికలు పాడుతూనే ఉన్నారు. బాబా ప్రేమలో మత్తిలిన ఆత్మల కమనీయ దృశ్యం అది. దివ్య ప్రేమ అంటే డివైన్ లవ్ అనే ఈ దిగువ సందేశాన్ని చదువుతుండగా వారి పారివర్శ్యం మరింత ఉధృతమైంది. గతంలోనూ ఇప్పుడు కూడా నా సందేశం దివ్య ప్రేమను గురించే ఉంటుంది.
ఎవరైతే హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమిస్తారో వారు సృష్టి చివరికి ప్రీతములైన భగవంతునిలో ఉనికి కోల్పోయి శాశ్వతమైన దైవీ జీవనంలోకి, ఎటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్ లోనికి ప్రవేశిస్తారు. అయిపోయింది. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.